హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పేపర్ కటింగ్ అనేది ఫుల్ వీడియో తీస్తున్నాను. ఎలా కట్ చేస్తున్నాను, ఎలా మార్క్ చేసేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, బ్లౌజ్ మనము ముందుగా గల్ల నుండి ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, మనకు గల్ల అనేది ఇక్కడి వరకు వచ్చింది. మనం కొంచెం పైనకు అనేది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ నుండి మన క్రాస్ పట్టి ఎక్కడైతే జాయింట్ చేసామో అక్కడి వరకు చూసుకోవాలి. మనము సెంటర్ డాట్ వేస్తాం కాబట్టి కొంచెం కిందికని మార్క్ చేయాలి. చేసి దాని కింద మనం జాయింట్ చేస్తాం క్రాస్ పట్టి అక్కడి వరకు తీసుకోవాలి. తీసుకొని మనము ఇక్కడైతే స్ట్రైట్ లైన్ వేసేయాలి. అక్కడ నుండి మనము గల్ల అనేది ఏ విధంగా రౌండ్ తీసుకుంటామో అలా మార్క్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ గల్ల నుండి షోల్డర్ ఎంత ఉందనేది చూడాలి. షోల్డర్ ఇక్కడ వరకు వచ్చిందా, మనం జాయింటింగ్ కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. తీసుకొని మార్క్ అయితే చేసుకోవాలి కింది వరకు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వెడల్పు, బ్లౌజ్ మనకు ఎంత వెడల్పు ఉందనేది గల్ల నుండి మనము జాయింటింగ్స్ వరకు చూసుకోవాలి. ఇక్కడ మనము మార్క్ చేసాం కదా, అక్కడ నుండి మనకు ఎంత వచ్చింది అనేది చూసుకోండి. మనకు ఈ కార్నర్ వరకు వచ్చింది, మనం అక్కడ మార్క్ చేసుకుందాం. చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే వేద్దాం. ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ అయితే వేసాం. మనం ఇప్పుడు ఇక్కడ వేసిన మార్క్ని మనము ఈ లైన్కి జాయింట్ చేద్దాం. ఇక్కడ మనము తీసుకున్న లైన్కి ఇలా జాయింట్ చేయండి. చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఇక్కడ నుండి మనకు హ్యాండ్ జాయింటింగ్ అనేది ఎక్కడ వరకు ఉందనేది చూసుకొని మార్క్ చేసుకుందాం. పైనకి మనకు జాయింటింగ్ కావాలి కాబట్టి కొంచెం పైనకి అనేది మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనము ఇక్కడ కూడా జాయింటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా అనేది వదిలేసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ వదిలేసాము. దాన్ని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనము లైన్ అనేది వేసేద్దాం. వేసిన తర్వాత నెక్స్ట్ మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ రౌండ్ అనేది ఇలా కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ రౌండ్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనేది చూడండి. కొంచెం మనము బయట నుండి ఇలా మార్క్ చేస్తూ మనము ఇక్కడ మనము లైన్ వేసాం కదా, అక్కడికైతే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఇప్పుడు క్రాస్ అనేది మనం కట్ చేసుకుందాం. నేను ఏ విధంగా అయితే చూస్తున్నానో అలా మీరు కట్ చేసేసుకోండి. పేపర్ కటింగ్ అనేది ఇది ఫుల్ వీడియో పెడుతున్నాను. మనకు ఈజీగా ఎన్ని బ్లౌజులు అయినా కానీ ఈ పేపర్ కటింగ్తో కట్ చేసుకోవచ్చు. పేపర్ కటింగ్ అనేది ఎవరి బ్లౌజ్కి వాళ్ళ పేపర్ కటింగే ఉండాలి. మనం యూజ్ ఏంటంటే ఒక్క పేపర్తోని ఒక పర్సన్ 2-3 బ్లౌజెస్ ఇస్తే ఈ ఒక్క పేపర్తోని మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. అందుకే పేపర్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పేపర్ కటింగ్ అనేది అయిపోయింది. మనకు క్రాస్ పట్టి కావాలి కదా, ఇది మనకి ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్ అనేది వచ్చింది. అది మనము ఇక్కడ జాయింట్ చేసుకోవడానికి ఒక మార్క్ తీసుకొని క్రాస్ పట్టి మనకు ఎక్కడైతే ఉందో ఇక్కడ మనము చూసుకొని దాని నుండి కిందికైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మార్క్ చేసుకొని మనము ఆ పేపర్ని స్ట్రైట్
లైన్ వేసేద్దాం.